ఏమ్మా 800 కిలోమీటర్లు అట్టాడవా బట్ట 800 కిలోమీటర్లు వచ్చి 3 దినాలకు వచ్చినవే ఏమో మహాభాగ్యమని తెల్లారింటి వచ్చుకొచ్చింది మగానికి 10 రూపాయలు ఎవరు వేసినది ఊరికి లోపల ఎవరైనా 100 రూపాయలు ఆడొచ్చా నా బట్ట కొట్టండి పక్క ఎవరు కొడుతున్నాయా సుధీర్ సార్ కొడుకు అధ్యక్షులు అయిపోయింది మొగుడు అయిపోయా మనకి సారా నీకు సార్ మాకేం సార్ అవునవును నీకు మొగుడు కదా ఎవరు నా బట్ట పనిలో పట్టండి కదా మాకు కలిగిన తన పాలతో భాగ్యం తెలియదు వాళ్ళకి ఎత్తున్నాను అలాగే తల్లి అధికారములకు కొన మొత్తారింతను 6 మంది కొడుకులు కలిగారు కులమడానికి 6 మంది కుమారులు జన్మించారు 6 మంది కుమార్తె వివాహం చేశారు 6 మంది కోడలు కూడా వచ్చారు బాబు 6 మంది కోడలు ఉన్నారా ఇంకా నా కోడలు తీసుకున్నా నువ్వు అయ్యో నేను కొత్తగా వచ్చిన నాకు తెలుదమ్మా ఇక్కడ ఎప్పుడు నా పాడికాలు పెడితే వచ్చిండు నా పెద్ద కోడలు చూడు ముసుకేసుకొని చూడు 5 మంది పెద్ద కోడలు అక్కడ మళ్ళీ కొట్టాను మన వాళ్ళ కల్లా 5 మంది ఇప్పుడు పరిస్థితి పెద్ద కోడలా పోయి మాట్లాడేసారా ఏమ్మా ఏమో మీ ఎత్త అడగరా ఏమో తలకాయ గీక్కుంటానే ఉంటుంది కొంచెం ఏమన్నా మాట్లాడతా నీ చిన్న కోడలు నడుపుకోవడాలి వల్ల 2 కోడలు ఆ పక్క నుంచి నీ 2 కోడాలి మొండ నా బట్ట చిన్న కోడల నుంచి చూడల్లా ఉమ్మా పెద్ద కోడలు వెనకాలనే ఉండదు చూడు యాడమ్మా పెద్ద కోడలు వెనకాల ఉంటుందా యాప్పుడు సంపాదిస్తులందరినీ నా కొడుకులే పెట్టుకొచ్చుకున్నారు అయినా లవ్ మ్యారేజ్ అమ్మా అక్కడ ముద్దు కలిపి అక్కడ పెట్టుకొచ్చా వీటితో ఉంచుకొని మేము ఎట్లా అమ్ముకుంటాం కదా సరే బాబు ఇన్ని కలిగిన మా బాలుగుండి అప్పుడు పెట్టన్నా 1 కొద్ది ఉంది బాబు ఇట్లా ఏం మాటలు పడుతున్నావు తల్లి రకము రాజనము ధనము దానిము 6 మంది కుమారులు 6 మంది కోడాలు ఇందులో ఉన్నాను ఇంత సంపద ఉన్నాను కానీ ఇంకా ఏమి కొద్ది ఉంటుంది తల్లి యహాన్ సార్ కన్ను కొట్టించారు నాకు యహాన్ సార్ సార్ వెనకాల అర్థాలు వేసుకోండి యహాన్ సారా నీ కన్ను కొట్టి నేను మంచిదాన్ని కాదని చెప్పు ఆయనకి తెలిసి మాకు రాయలసీమ ఏమనుకుంటాడు నువ్వు పొద్దున్నే ఊరు దాటిన చెట్టు దాటినేది లింగా తగ్గి దాటుకుంది సరే నీ మనవుడు కదా అలాగే తల్లి గారు ఈ ఊరికి లేటర్ వాళ్ళు ఇద్దరు ఫస్ట్ లేటర్ సెకండ్ లేటర్ అవునా అధికారమునకు పుష్పాటుల శ్రీవల్లి పై తగ్గిపోయి లేదా మౌనా తీసుకెళ్ళి రామ 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 రామ
మంత్రివర్య అవును తల్లి. ఇన్ని కలిగినటువంటి మా బాలిపుట్ట అప్పుడు పెట్టమని పట్టణంలో కురుము చెప్పటానికి మా దాయాదులు మా చుట్టాల మీ డాడీనా ఇద్దరు మగాళ్ళు 1.5 ఎకరా ఉన్నాయి కదా. మగాళ్ళ గురించి నువ్వు నేను మాట్లాడుకోగలనా? అమ్మా ఏమైంది తల్లి? కళ్యాణాలు చేసి పంపడానికి ఆడవాళ్ళ సంతానం లేదు. సంతానం లేక బలమున నేను తిట్టుపోతున్నాను. నాకు కూడా పలు చెత్త అయిపోతాయి. ఆడబిడ్డ లేకుండా శివుడు నాకు ఏడిస్తే శివుడు వస్తుందమ్మా. ఎంత చీపిడి వేసినారు వాడి చీపిడితో నాది పోయి పాతా అన్నారు. తప్పటికి కళ్యాణాలు చేసి పంపడానికి ఆడపాల సంతానం లేదు. సంతానం లేక మనం చెప్పబోతున్నారు. నాకు కూడా పలు చెత్త నాకు బలియాడికి వచ్చేస్తుందమ్మా. అవును బాబు, ఇలా ఆడవాళ్ళ సంతానం లేక మనమ్మ నేను చాలా చిక్కుపోతున్నారు బాబు. అమ్మా బాబు ఆడబాల సంతానం లేదంటున్నారు కదా. అవును కదా. ఆడబాల సంతానం కలగాలని ఏమైనా దాన ధర్మాలు, పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇటువంటివి ఏమైనా వచ్చారా తల్లి? బాబు మంత్రివర్య, మా నా గర్భవాటను కూడా ఆడపాలిక చెందించాలని జన్మించాలని నా పాల్గొండే ప్రజలకు నేను చేసినటువంటి దానాధర్మ